అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూసినట్లయితే ఈ రోజున అజ ఏకాదశి అంటారు. ఈ రోజుని అజ ఏకాదశి. సాధారణంగా మనం చూసినట్లయితే సంవత్సరంలో 24 ఏకాదశులు కృష్ణపక్షంలో శుక్లపక్షంలో రావడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకిప్పుడు వచ్చినది కృష్ణపక్షంలో శ్రావణ మాసంలో వచ్చిన ఏకాదశి అజ ఏకాదశి. ఈ అజ ఏకాదశికి సంబంధించిన రోజున జనరల్గా విష్ణు భక్తులందరూ కూడా ఉదయం లేవడం, విష్ణుమూర్తికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, అలాగే ఆయన సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే విష్ణు సహస్రనామాలు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజా విధానాలతో పాటుగా కొందరు భగవద్గీత కానీ లేకపోతే ఏది విష్ణువుకి సంబంధించిందో హరినామ సంకీర్తన, ఆ రోజున ఉపవాసాది కార్యక్రమాలు, రాత్రి అంతా కూడా జాగరణలాగా, మళ్ళీ మర్నాడు వచ్చేటప్పటికి ద్వాదశ పారణ అంటే ద్వాదశ గడియలు సమీపించాక అది అయిపోయే లోపల ఈ యొక్క ద్వాదశ పారణ అవన్నీ చేసుకుంటూ పెడతారు. అది వాళ్ళ యొక్క విధి విధానాల్లో భాగం. అది ఆ పద్ధతి వేరు. అయితే ఇక్కడ ఏది చేసినా విష్ణుమూర్తికి అతి ప్రియమైంది ఏకాదశి తిథి కనుక ఆయన ఏకాదశికి ఆ వరం ఇచ్చారు కనుక ఏకాదశి కోరిన కోరికల్లో అన్ని ఏకాదశుల్లోనూ ఏకాదశిని ఆయన అధికంగా అభిమానించేట్టు, ప్లస్ ఏకాదశి నాడు ఎవరైతే ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తారో వారికి అత్యధిక పుణ్యం ఏర్పడేట్టుగాను ఏకాదశి అనే కన్యక కోరుకోవడం, ఆ విధంగా విష్ణుమూర్తి ఆ రకంగా ఆవిడికి సరే అని చెప్పి ఒక చక్కటి మురాసురుడు అనే రాక్షసుడి సంహారంలో ఏర్పడిన ఒక ఆయన మనోభావాల నుంచి ఏర్పడిన కన్యక ఆవిడ అడిగిన విధంగా ఏకాదశి పేరుతో వెలువడిన ఆమెకి ఆ రకంగా ఆయన ఇవ్వడం వరం ఇదంతా జరిగింది. ఈ రోజున విష్ణుమూర్తికి పూజాది కార్యక్రమాలు, అలాగే ఆయన సంబంధించిన నామాలు ఇవి చేసుకుంటూ వెళ్ళి ఉపవాసాది కార్యక్రమాలు ఇదొక విధానం. ఇలాగే కాకుండా అసలు ఈ అజ ఏకాదశికి సంబంధించిన విధానంలో కథ ఏదైనా ఉందా అన్న విషయాన్ని కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇది హరిశ్చంద్రుడికి సంబంధించి పురాణాల్లో దీనికి సంబంధించిన కథ. ఈ యొక్క వ్యక్తి ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని, భగవంతుడి మీద భక్తిని కోల్పోకుండా విశ్వాసంగా ముందుకు పెడుతూ దేవుడి మీద ధ్యానాన్ని మరల్చుకోకుండా ముందుకు పెడితే కష్టాలు ఎన్నున్నా దాన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది అని తెలుసుకోవడం అనేది ఈ కథలో ఒక సారాంశం మనకు అనిపిస్తుంది విన్నాక. ఈ అజ ఏకాదశి యొక్క విశిష్టతలో విష్ణుమూర్తే స్వయంగా కృష్ణుడు స్వయంగా ఆయన ఈ యొక్క యుధిష్ఠిరుడికి లేకపోతే యొక్క అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి హరిశ్చంద్రుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన చాలా సత్యవంతుడు, మంచి మహారాజు, ఎప్పుడూ అబద్ధం ఆడకుండా ఏదైనా సరే ఇచ్చిన మాట మీద నిలబడుతూ అలా వచ్చే వ్యక్తి. ఆయనకి ఒక ముని యొక్క శాపం అని కావచ్చు, ముని యొక్క ఆలోచన విధానం వల్ల ఒకానొక సందర్భంలో ఈయన తన రాజ్యాన్ని అన్నిటినీ కోల్పోయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆయన తన యొక్క భార్య పిల్లల విషయంలో కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతూ మొత్తానికి ఒక ప్రదేశంలో ఆయనకి ఇబ్బంది పడే ప్రదేశంలోనే ఉంటూ కూడా ఆ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఆయన ఇన్ని రకాలుగా జీవనాన్ని సాగిస్తూ అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఆ సమయంలో శరభంగుడు అనే మహాముని యొక్క ఆశీస్సులతో ఆయన్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన కలుసుకున్నప్పుడు ఆయన తన సమస్యను చెప్తాడనమాట. నేను ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతున్నాను, దీన్ని అధిగమించే మార్గం లేదా అని హరిశ్చంద్రుడు అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ఏకాదశి యొక్క విశిష్టతల గురించి చెప్తూ ఇప్పుడు మనకి ఈ మాసంలో వస్తున్న ఏకాదశి అజ ఏకాదశి, ఈ రోజున కనుక మీరు ఈ అన్ని విధానాలుగా కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీరు ఏవైతే కోల్పోయారో వాటన్నిటినీ మరల పొందుతూ జీవితంలో మీరు జరగదు అనుకున్న కార్యక్రమాల్లో జరుగుతూ మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అదృశ్యం అవుతాడు. సరేనా, ఆయన చెప్పిన విధంగానే ఈయన విధి విధానంగా ఆ రకంగా ఏకాదశి కార్యక్రమాలన్నీ చేసుకోవడం బట్టి తర్వాత మళ్ళీ ఆయనకి ఏవేవైతే కోల్పోయాడో అవన్నీ మళ్ళీ ఆయన పొందడం, తర్వాత భగవంతుడి నామ సంకీర్తనతో గడపడం, తర్వాత ఆయన మళ్ళీ భగవంతుడి చెంతకి చేరడం, ఇవన్నీ కూడా దాంట్లో విధానంగా చెప్తారు. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్లో మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. చెయ్యగలమనే సంకల్ప బలం, భగవంతుడి మీద భక్తి, సిచ్యువేషన్స్ పరిస్థితులు బట్టి మనలో వచ్చే మార్పుల వల్ల భగవంతుడి మీద అచంచల విశ్వాసాన్ని వదిలేసుకోకుండా తప్పనిసరిగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో అనుకున్నవి సాధించగలను అన్న విధానంలో చేసుకుంటూ ముందుకు పెడితే తప్పకుండా దేవుడి యొక్క ఆశీస్సులతో వాళ్ళు చేసిన విధి విధానాలుగా చేసిన దానికి తప్పనిసరిగా అనుకున్నవి పొందగలరు. ఎప్పుడు కూడా సత్య మార్గంలో వెళ్ళాలి, సత్యవంతులుగా ఉండాలి, అబద్ధాలు కాకుండా సిన్సియారిటీతో భగవంతుడి మీద భక్తితో
అనుకున్నవి సాధించవచ్చు అని చెప్పడానికి కూడా ఈ కథ ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ అజయ ఏకాదశి నాడు పైగా శ్రావణ మాసం మంగళవారం అజయ ఏకాదశి ఇన్ని రకాల కాంబినేషన్స్లో కూడా వచ్చింది కనుక ఈ రోజున మామూలుగా శ్రావణ మంగళవారం చేసుకునే వాళ్ళు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణుమూర్తిని కొలవడం, ఆయన యొక్క విష్ణు సహస్రనామాలు వినడం, భగవద్గీతలో కొన్ని పారాయణ చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామాలు వినడం, రాత్రిళ్ళు అవసరమైన పరిస్థితులు వాళ్ళు కనుక ఉపవాసాది కార్యక్రమాల్లో ఉంటే కొన్ని ఆహార పదార్థాలు విసర్జించడం, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటారు కనుక ఆ విధానంలో వెళ్ళేవాళ్ళు అలా వెడుతూ ఉంటారు. అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అంతేకాకుండా ఈ అజయ ఏకాదశి వ్రతము కథ విన్నా కూడా అనేక అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది కనుక మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు విష్ణుమూర్తికి సంబంధించిన చేయడం, ఇవన్నీ వీలైతే కథ వినడం, ఇలాంటివి చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, ఆయన అనుగ్రహంతో అనుకున్న విషయాలు సాధించగలవని, వ్యక్తికి ఆర్థిక విషయాలతో మాత్రమే కాకుండా శ్రేయస్సు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని మనం భావించవచ్చు. నమస్కారం.